శ్రీమన్మహాభారతము 621వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 69వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ద్రౌపది కౌరవ సభలో సభాసదులందరినీ ప్రశ్నిస్తోంది. ఇలా అంటుంది: నేను పాండవుల భార్యను, ధృష్టద్యుమ్నుని సోదరిని, అంతేకాకుండా సాక్షాత్తుగా వాసుదేవుడైన శ్రీకృష్ణుని చెల్లెలిని. అట్లాంటి దానిని నన్ను సభలోనికి ఈడ్చుకొని వచ్చారు. నేను క్షత్రియ కాంతను. ఇప్పుడు చెప్పండి, నేను దాసిని కాదా? మీరు చెప్పండి, మీరు చెప్పినట్టే చేస్తా. ఓ సభాసదులారా, కురువంశ కీర్తినాశకుడైనటువంటి ఈ దుశ్శాసనుడు నన్ను చాలా బాధిస్తున్నాడు. క్లిశ్నాతి నాహం తత్సోఢుం చిరం శక్ష్యామి కౌరవాః. ఈ దుశ్శాసనుడు పెట్టేటటువంటి ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. ఇక దీనిని నేను ఎక్కువసేపు భరించలేను. ఓ కురు వంశస్థులారా, చెప్పండి, నేను ఓడిపోయానో ఓడిపోలేదో చెప్పండి. మీరు చెప్పిన దానిని బట్టే నేను ప్రవర్తిస్తా అని ద్రౌపది విలపిస్తూ ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు భీష్మ పితామహుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ద్రౌపది, నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ధర్మము చాలా సూక్ష్మమైనటువంటిది. మహాజ్ఞానులు కూడా ఈ ధర్మాన్ని తెలుసుకోలేరు. కొన్ని సమయాల్లో బలము, పదవి ఉన్నటువంటి వారు చెప్పిందే ధర్మమవుతుంది. బలహీనుడు చెప్పేటటువంటి ధర్మం బలవంతుడు చెప్పే ధర్మము చేతిలో దెబ్బతింటుంది ద్రౌపది. ఓ కళ్యాణి, అందుకే నీ ప్రశ్నకు వివేచించి నిశ్చయించి నేను ఏ సమాధానము చెప్పలేకపోతున్నాను. అయితే నూనం అంతః కులస్య అయం భవితా నచిరాదివా. త్వరలో కురువంశ నాశనమైతే తప్పదు. ఓ పాంచాలి, నీ ప్రవర్తన చాలా గొప్పది, చాలా మంచిది. మహాసంకట పరిస్థితుల్లో కూడా నువ్వు ధర్మము మీదనే దృష్టి పెడుతున్నావు. ఓ ద్రౌపది, నీ ప్రశ్నకు సమాధానము చెప్పకపోవటం అనేది నేనే కాదు, ద్రోణాచార్యుల లాంటి ధర్మవేత్తలు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. వారంతా తలలు క్రిందకు వాల్చి ప్రాణాలు పోయినట్టుగా కూర్చుని ఉన్నారు. అయితే ఓ ద్రౌపది, నీ ప్రశ్నకు ధర్మరాజే ప్రమాణము అని నా అభిప్రాయం. అంటే ధర్మరాజే నీ ప్రశ్నకు తగినటువంటి సమాధానాన్ని చెప్పగలిగినటువంటి వాడు. నువ్వు ఓడిపోయావో లేదో అనే విషయాన్ని చెప్పదగినవాడు ధర్మరాజు మాత్రమే అని నా నిశ్చయమైన అభిప్రాయము అంటూ భీష్మ పితామహుడు ద్రౌపదితో చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా.
ఓ శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.